Hello friends, welcome to another video of important questions. So in this video, I am going to explain you about data warehousing and business intelligence. DWBA అనే సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేస్తా. నేను మిగతా లైక్ ఎన్ఎల్పి ఎఫ్ఐఓటి మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా పెడుతున్నా. అన్నీ రెండు మూడు పెట్టేసిన ఆల్రెడీ. ప్లేలిస్ట్లో ఉంటాయి చూసుకోండి. థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళందరికీ నేను అన్ని సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా సబ్జెక్ట్ మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. వీడియో కింద కామెంట్ చేస్తే నేను ముందే మీ వీడియోకి లైక్ ఏమైనా మిస్ అయిన సబ్జెక్ట్స్ ఉంటే ముందే పోస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఏమైనా వీడియోస్ అంటే ఏమైనా సబ్జెక్ట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న నోట్స్ అన్న ఏమైనా కావాలనుకుంటే ఏమైనా కెరియర్ గైడెన్స్ కావాలన్నా కూడా కామెంట్ చేయమని చెప్పండి. కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి నేను వీడియోస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క పాయింట్ కరెక్ట్గా వినండి. ఏం చదువుకోమంటున్నానో అవే ఆ టాపిక్స్ చదువుకోండి. సో మీరు స్కిప్ చేసిండ్రు అనుకోండి, మీకు ఏం చదువుకోవాలో అర్థం కాదు. మొత్తం సిలబసే కనబడుతుంది. మొత్తం సిలబస్ కనబడితే మీరు మొత్తం సిలబసే చెప్తున్నారు అంటున్నారు. సో నేను ఏం సిలబసే కాదు, మీ ఓన్లీ పాసే కాదు, మంచి మార్క్స్ ఎలా స్కోర్ చేయాలనో వాళ్ళకి కూడా ఈ వీడియో రికమెండ్ చేస్తున్నా. రికమెండ్ కాదు, వీడియో వాళ్ళకి కూడా చేస్తున్నా. కాబట్టి పాస్ కావడానికి ఏ క్వశ్చన్స్ చదవాలి, మంచి మార్క్స్ రావడానికి ఏ క్వశ్చన్స్ రావాలో కూడా చెప్తున్నా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుందో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వితౌట్ డిలే లెట్స్ స్టార్ట్. నౌ కమింగ్ టు అవర్ ఫస్ట్ యూనిట్. దిస్ ఫస్ట్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ డాటా వేర్ హౌసింగ్. సో మనకు డాటా వేర్ హౌసింగ్ అంటే ఏంటిది, వాటి బేసిక్స్ ఏంటో ఈ యూనిట్లో చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ డాటా వేర్ హౌసింగ్? బేసిక్ అంటే బేసిక్ క్వశ్చన్. సో రిమెంబర్ వన్ థింగ్, బిజినెస్ ఇంటెలిజెన్స్లో ఇది డాటా వేర్ హౌస్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్లో ఈజియెస్ట్ యూనిట్ అంటే ఇది ఒకటే. ఫస్ట్ యూనిట్ ఈజియెస్ట్ యూనిట్. ఓన్లీ 4 క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఎగ్జామ్లో వచ్చేటి ఎన్ని 4 క్వశ్చన్స్, లైక్ 2AB 3AB కదా. ఈ 4 ఇట్లా ఉండాలి. మనం ఒకటి చాయిస్ తీసుకున్నా కూడా మిగతా 3 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యూ కెన్ స్కోర్ ఈజీలీ 10 మార్క్స్. ఓకే, దీంట్లో మీరు మీ ఇష్టం. ఇక నేను అన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే, చాలా ఈజీగా ఉంటాయి, అన్నీ ఈజీగానే ఉంటాయి. మీ ఇష్టం ఉన్న టాపిక్ ఏదో ఒక్కటి చాయిస్ తీసుకోండి. సో దీన్ని మనం ఫస్ట్ చూసుకుంటే డాటా వేర్ హౌసింగ్ అంటే బేసికల్గా అయితే మీకు తెలిసింది అంటే నేను కూడా ఈ డాటా వేర్ హౌస్ నోట్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. ఇన్ టైంలోనే మీ ఎగ్జామ్స్ వరకు పోస్ట్ చేస్తా. సో ఆల్రెడీ నేను ప్రిపరేషన్లోనే ఉన్నా. సో అప్పటి వరకు ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్ ముందు వరకే నేను పోస్ట్ చేస్తాను. మీ నోట్స్ కూడా కావాలన్నా వద్ద ముందు కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని ఎంత ముందు వీలైతే అంత ముందు నేను పోస్ట్ చేస్తాను. ఓకే, డాటా వేర్ హౌసింగ్ అయిపోయింది. డాటా వేర్ హౌసింగ్ మోడల్స్లో మనకు డాటా వేర్ హౌసింగ్ మోడల్స్ ఏంటి, మోడలింగ్ ఎట్లా చేస్తాం మనం అసలు డాటా వేర్ హౌసింగ్, దాని గురించి. ఓలాప్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓలాప్ ఆపరేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ దిస్ డాటా క్యూబై కంప్యూటేషన్ మెథడ్స్. ఈ కంప్యూటేషన్ మెథడ్స్ ఏమున్నాయో చూసుకోవాలి. సింపుల్ అంటే సింపుల్గా ఉంటుంది డాటా వేర్ హౌసింగ్ థియరీ సబ్జెక్ట్. సైడ్ హెడింగ్స్ నేర్చుకోండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. లైక్ ఒక మెయిన్ పాయింట్స్, ఒక 5 to 6 మెయిన్ పాయింట్స్ నేర్చుకోండి, సైడ్ హెడింగ్స్ నేర్చుకోండి, సరిపోతుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ ఫస్ట్ యూనిట్. దిస్ ఈస్ నౌ కమింగ్ టు అవర్ సెకండ్ యూనిట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ BI. BI ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో బిజినెస్ ఇంటెలిజెన్స్కి బేసిక్ ఇంట్రడక్షన్, డెఫినేషన్ ఇవన్నీ ఈ యూనిట్లో ఉంటాయి. థర్డ్ యూనిట్లో కూడా బేసిక్ కాన్సెప్ట్సే ఉంటాయి. దీంట్లో మనం ఫస్ట్ చూసుకుంటే ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనకి యూనిట్ పేర్లోనే ఉన్నది బేసిక్స్ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అని. BI ఇంటెలిజెన్స్. BIకి ఇంట్రడక్షన్ అన్నట్టు. సో నెక్స్ట్ వీ హ్యావ్ లివరేజింగ్ డేటా అండ్ నాలెడ్జ్ ఫర్ డేటా. సో ఇప్పుడు మనకి BI ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ ఇంటెలిజెన్స్, రైట్? సో దానికి డాటా ఎక్కడి నుండి వస్తుంది, నాలెడ్జ్ ఎక్కడి నుండి వస్తుందో మనం ఈ క్వశ్చన్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. BI కాంపోనెంట్స్ అండ్ BI డైమెన్షన్స్ ఇవి నార్మల్గా చూసుకోండి, సరిపోతుంది. మేబీ 2 మార్క్స్ ఆర్ 5 మార్క్స్. మీరు చిన్న డెఫినేషన్స్ చూసుకున్నా కూడా 2 మార్క్స్ వచ్చిన 5 మార్క్స్ని ఎక్స్టెండ్ చేసి రాయొచ్చు. చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఇన్ఫర్మేషన్ హైరార్కీ అంటే అసలు ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ హైరార్కీ అంటే హిస్టరీ అన్నట్టు. హిస్టరీ అని కాదు, లైక్ దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని హైరార్కీ ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. బిజినెస్ ఇంటెలిజెన్స్, అసలు బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది?
సేమ్ ఇదే క్వశ్చన్ ఇక్కడ కూడా ఇంట్రడక్షన్ టు బిజినెస్ ఇంటెలిజెన్స్ అన్న ఈ క్వశ్చన్ అన్న ఇది రెండు సేమ్. ఈ రెండు ఏ క్వశ్చన్ అడిగినా అదే ఆన్సర్ రాయాలి. ఇక్కడ బిజినెస్ అనాలిసిస్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, బిజినెస్ అనాలిసిస్, బిజినెస్ లైఫ్ సైకిల్ అండ్ డాటా ఫర్ బిజినెస్, ఇవి మూడు ఎన్ని స్టార్లైనా పెట్టుకోండి. బిజినెస్ అనాలిసిస్, బిజినెస్ లైఫ్ సైకిల్, బిజినెస్ ఇంటెలిజెంట్ లైఫ్ సైకిల్, డాటా ఫర్ బిజినెస్. ఈ డాటా ఫర్ బిజినెస్ అన్నా కూడా నాలెడ్జ్ ఫర్ బిజినెస్ అన్నా డాటా ఫర్ బిజినెస్ అన్నా సేమ్. రెండు క్వశ్చన్స్ సిమిలర్గా రాయొచ్చు. చిన్న చిన్న చేంజెస్ ఏ ఉంటాయి. దాని సైడ్ హెడింగ్స్ ఒకటి చూసుకోండి సరిపోతుంది. దాని లాస్ట్ డాటా ఇష్యూస్ అండ్ డాటా క్వాలిటీ ఫర్ బిఐ. ఇది జనరల్గా ఇష్యూస్ అండ్ సైడ్ హెడింగ్సే. మొత్తం ఇష్యూస్ అన్నా కూడా క్వాలిటీ అష్యూరెన్సెస్ ఉన్నాయి కూడా సైడ్ హెడింగ్స్ ఏమైనా కావాల్సింది. మొత్తానికి ఈ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి చిన్న చిన్న ఫస్ట్ సింగిల్ వర్డ్లో మీరు అన్నీ రాసుకోండి, అవన్నీ గుర్తుపెట్టుకోండి. అక్కడికి పోయినాక ఒక్క దాని మీద ఒక పాయింట్, ఒక 2-3 లైన్స్ ఒక పాయింట్ మొత్తం రాసేయండి. రాసిస్తే సరిపోతుంది. ఇది సెకండ్ యూనిట్లో అర్థమైంది కదా చెప్పింది. ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాలి, ఇవి రెండు క్వశ్చన్ ఫస్ట్ 1, 2, 3, 4, 5 అంతే. ఎందుకంటే ఇది నేర్చుకుంటే అంటే అది నేర్చుకుంటే ఇది వస్తుంది, ఇది నేర్చుకుంటే అది వస్తుంది. బిజినెస్ ఇంటెలిజెన్స్ అని ఈ బిఐ కాంపోనెంట్స్ అండ్ డైమెన్షన్స్ డెఫినేషన్ చూసుకోండి. 2-3 మార్క్స్కి సరిపోయేంత మీరు చూసుకున్నారనుకో ఎక్స్టెండ్ చేసుకుంటే రాస్తే అసలు మీ కాన్సెప్ట్ తెలియాలి కదా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని. కాబట్టి నార్మల్గా కాన్సెప్ట్ చూసుకోండి. జస్ట్ నాకు ఈ యూనిట్లో నాకు ఒక 5 to 10 మార్క్స్ వస్తే చాలు అని అనుకుంటే 1, 2, 3 1, 2, 3, 4, 5 బస్ ఇవి చాలు. ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, ఇష్యూస్ డాటా క్వాలిటీ చూసుకొని నార్మల్గా సైడ్ హెడింగ్సే కదా. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ సెకండ్ యూనిట్. నౌ కమింగ్ టు అవర్ థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ బిఐ కాంపోనెంట్స్. అంటే మనకు ఇప్పుడు బిజినెస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా, దాని కాన్సెప్ట్స్ ఉంటాయి మొత్తం. సో ఫస్ట్ వన్ బిఐ ఇంప్లిమెంటేషన్. అసలు బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిది, వాటి ఇంప్లిమెంటేషన్ గురించి ఫస్ట్ టాపిక్లో చూస్తాం. సో దెన్ నెక్స్ట్ వి హ్యావ్ కీ డ్రైవర్స్, తర్వాత కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్, పర్ఫార్మెన్స్ మెట్రిసెస్, బిఐ ఆర్కిటెక్చర్ అండ్ ఫ్రేమ్వర్క్. సో దిస్ ఈస్ ద మెయిన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. బిఐ బిజినెస్ ఇంటెలిజెంట్ ఆర్కిటెక్చర్ అండ్ ది బిజినెస్ ఫ్రేమ్వర్క్, ఆర్ అంటే ఆర్కిటెక్చర్ అనొచ్చు, దాని ఫ్రేమ్వర్క్ అని కూడా అనొచ్చు. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాని తర్వాత బిజినెస్ డెసిషన్ మేకింగ్ అని ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే ఇక దాంట్లోనే మనం చిన్న కాన్సెప్ట్స్ ఇవి దేనో దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. నెక్స్ట్ వి హ్యావ్ స్టైల్స్ ఆఫ్ బిజినెస్, ఎండ్ డ్రివెన్, అలర్ట్, అసైక్లిక్ ప్రాసెస్ ఆఫ్ ఇంటెలిజెంట్ క్రియేషన్ అని ఇది ఒక పెద్ద అంటే టాపిక్ పెద్దగా కనిపించచ్చు కానీ ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా నేర్చుకోండి. ది వాల్యూ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెంట్ అండ్ వాల్యూ డ్రివెన్ అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్. సో మనకి ఇక్కడ ఫస్ట్ బిజినెస్ ఇంప్లిమెంటేషన్ అని ఉంటుంది కదా, ఈ బిజినెస్ ఇంప్లిమెంటేషన్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ బిజినెస్ ఇంప్లిమెంటేషన్ కింద కీ డ్రైవర్స్, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అండ్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిసెస్ ఇవన్నీ ఈ కాన్సెప్ట్లోనే అంటే ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంప్లిమెంటేషన్స్ అండ్ ఆ బేసిక్ కాంపోనెంట్స్ కాదు, ఆ బేసిక్ ఉంటుంది కదా బేసిక్ ఇన్ఫర్మేషన్. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించే ఉంటుంది దీని మొత్తం. మీరు ఏం చేయాలి అంటే ఇవన్నీ ఇండివిజువల్గా సింగిల్ పేజ్ రాసుకుంటూ వెళ్తే ఇంతకుముందు దేంట్లో చెప్పిన FIOTలో చెప్పిన కొన్ని టాపిక్స్ ఉంటాయి, వాటిని మనం ఇండివిజువల్గా వన్ పేజ్ రాసుకుంటూ పోయినాం అనుకో, ఏ ఒక్క దాని గురించి అడిగినా కూడా మొత్తం రాసి రావచ్చు. అట్లా మనకు 2 days అయిపోతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకుంటూ ఈ 4 క్వశ్చన్స్ కంబైన్ చేసుకొని చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ బిఐ ఆర్కిటెక్చర్ ఫ్రేమ్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది అడిగితే మేబీ 10 or 5 50-50 ఛాన్సెస్. అడిగితే 10కి అడిగితే నో ప్రాబ్లం, మీరు గంట అడిగే 10 మార్క్స్కి రాయొచ్చు. ఇన్ కేస్ 10 మార్క్స్కి మిస్ అయితే 5 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా బిజినెస్ ఫ్రేమ్వర్క్ ఆర్ ఆర్కిటెక్చర్ అని మాత్రం అడుగుతారు క్వశ్చన్. సార్ నేను చెప్పిన కదా బిజినెస్ డెసిషన్ మేకింగ్ అని చెప్పి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే. సో ఇక్కడ మీరు లాస్ట్కి చూసుకుంటే ఇది దీంట్లో పార్ట్ వైజ్ ఏముండదు,
అడిగితే ఏమైనా ర్యాండమ్గా అడగచ్చు, బట్ ఎక్కువ శాతం ఈ ఈ పార్ట్ పైన అడుగుతారు, అది ఇక్కడి వరకు అప్ టు హియర్. ఈ 6th క్వశ్చన్ వరకు మేబీ అడిగితే ఒక పార్ట్లో అడగచ్చు, జస్ట్ అడుగుతారు అని నేను గన్ షాట్కి ఏం చెప్తలేను, జస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి, అడగచ్చు. దెన్ మిగతా పార్ట్ ఇది. సో కింద పార్ట్లో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏది మిస్ చేయొద్దు. డెసిషన్ మేకింగ్ ఇది ఫస్ట్ చూసుకోండి, బిజినెస్ డెసిషన్ మేకింగ్ అని చెప్పి. దాని తర్వాత ది వాల్యూ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ వాల్యూ డ్రివెన్ అండ్ ఇన్ఫర్మేషన్ యూస్. ఈ 3 టాపిక్స్ మెయిన్గా చూసుకోండి. ఇక్కడ మిస్ అయితే ఇన్ ద సెన్స్ ఒకవేళ ఇక్కడ నుండి మిస్ అయితే క్వశ్చన్ ఈ స్టైల్స్ నుంచి వస్తాయి, స్టైల్స్ ఆఫ్ బిజినెస్ వెంట్స్ అని. సో ఇవి 3rd యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పినా కదా. నేను చెప్పినట్టు ఫస్ట్ పార్ట్ ఇక్కడ వరకు పర్ఫెక్ట్గా నేర్చుకొని అండ్ ఈ ఫస్ట్ 7 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అనుకోండి 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. డైరెక్ట్గా చెప్తున్నా, ఫస్ట్ టు 7 క్వశ్చన్స్ ఇవి నేను చెప్పినట్టు పారాగ్రాఫ్ అంటే సింగిల్ పేజ్ చేసుకొని చదవండి, అయిపోతుంది. ఇది 2 మార్క్స్ చూసుకోండి, బిజినెస్ డెసిషన్ ట్రీ. సో ఇక్కడ వరకు మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. దాంతోపాటు మీకు ఇంకా అడిషనల్గా ఇంకేమైనా వస్తుంది అనిపిస్తే ఈ ది వాల్యూ ఆఫ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి. This is completely of 3rd unit. Now coming to our 4th unit, this 4th unit is completely of additional information of BI, business intelligence. So దీంట్లో మనకు అడ్వాన్స్డ్ BI అని ఉంటుంది. సో BI ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ ఇంటెలిజెంట్ కదా. అది అడ్వాన్స్ వేలో ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఎట్లా యూజ్ చేస్తామని చెప్పి సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి, అంటే అప్లికేషన్స్ లాగా అనుకోండి. ఓకే, అడ్వాన్స్డ్ BI అంటే అప్లికేషన్స్ లాగా అనుకోండి. సో అవి ఉంటాయి, నేను నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తా. సో వాటిని బేస్ చేసుకొని చదువుకోండి. 1 by 1 ఉంటాయి అండ్ అప్లికేషన్స్ లాగా ఉంటాయి. వాటిని అన్ని సైడ్ హెడ్డింగ్స్ మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, ఒక సైడ్ హెడ్డింగ్కి ఒకటి 3 to 5 లైన్స్ మీద ఏదో ఒకటి సొల్లు రాసినా కూడా, మెయిన్ కాన్సెప్ట్ ఒక లైన్ ఉన్నా మీద సొల్లు రాసినా కూడా ఇట్స్ విల్ బి వాల్యుబుల్ ఆన్సర్. ఓకే, ఇలా ఫస్ట్ మనకు అడ్వాన్స్డ్ BI తర్వాత బిగ్ డేటా అండ్ BI. Big data and BI, this is the most important question, big data and BI. ఓకే, సోషల్ నెట్వర్కింగ్ అంటే మనకు నార్మల్గా తెలుసు, సోషల్ మీడియా గురించి మీకు ఏది తెలుస్తుంది రాయండి. బిజినెస్ ఇంటెలిజెంట్, బిజినెస్ అంటే బిజినెస్ని మనం సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఎట్లా గ్రో చేస్తాం, మార్కెటింగ్, ప్రమోటింగ్ ఇట్లుంటాయి కదా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోండి. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చనే, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చనే, బట్ జనరల్గా రాసే క్వశ్చన్. నెక్స్ట్ వీ హ్యావ్ మొబైల్ BI. మొబైల్ తోటి మనం బిజినెస్ని ఎలా గ్రో చేసుకోవాలి, ఎంత ఇంటెలిజెంట్ యూజ్ చేసుకొని గ్రో చేసుకోవాలి, అదే ఉంటుంది మొత్తం. అసలు బిజినెస్ ఇంటెలిజెంట్ అంటేనే ఇంటెలిజెంట్గా బిజినెస్ని ఎలా గ్రో చేయాలి అని చెప్పి. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఎమర్జింగ్ ట్రెండ్స్. ఇప్పుడున్న ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏంటి, బిజినెస్ని గ్రో చేయడానికి, బిజినెస్ ఇంటెలిజెన్స్ని పెంచడానికి ఇప్పుడున్న ఎమర్జింగ్ ట్రెండ్స్, అప్లికేషన్స్ ఏంటి ఈ BIకి, వీటన్నిటిని అన్ని కాన్సెప్ట్ కలుపుకొచ్చి దాంట్లో ఎమర్జింగ్ ట్రెండ్స్లో పెడితే అయిపోతుంది. డిస్క్రిప్షన్ ఆఫ్ డిఫరెంట్ BI టూల్స్. సో ఇది జనరల్గా రాసేది కాదు, నేర్చుకొని రాయాలి. దీంట్లో పెంటాహో ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాక్సిమం పెంటాహోనే అడుగుతాడు, 90% పెంటాహోనే అడుగుతారు. అక్కడ ఒకవేళ చెప్తున్నా 90% అడుగుతారు. అది కనుక మిస్ అయితే నెక్స్ట్ KNIME అని కూడా ఇది కూడా ఒక టూల్, BI టూల్ అన్నట్టు. సో వాటి గురించి అడుగుతారు. ఇక్కడ మీరు ఖచ్చితంగా అంటే గన్ షాట్గా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే 6th క్వశ్చన్, 2nd క్వశ్చన్, 6 times దిస్ బిగ్ డేటా అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ డిఫరెంట్ AI టూల్స్. AI కాదు, BI టూల్స్. సో 2nd one, 6th one ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే ఏమైనా నేర్చుకోండి. మిగతా ఏమున్నాయి, 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, జనరల్గా రాసే క్వశ్చన్స్. అవి నార్మల్గా సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్. నౌ కమింగ్ టు అవర్ లాస్ట్ యూనిట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ సేమ్ గదే బిజినెస్ ఇంటెలిజెన్స్. ఇక్కడ ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనం బిజినెస్ ఇంటెలిజెన్స్ సెకండ్ యూనిట్లో నేర్చుకున్న ఫస్ట్ టాపిక్ ఉంది కదా, గదే ఇంట్రడక్షన్. సేమ్ ఇక్కడ కూడా అదే నేర్చుకోవాలి. వీ నీడ్ టు లెర్న్ సేమ్ కాన్సెప్ట్ ఫర్ బిజినెస్ ఇంటెలిజెంట్ ఇన్ ఎవ్రీ యూనిట్. 2nd unit business intelligence same answer, 5th unit business intelligence same answer.
integration implementation. So here this is an important question as usual. The next we have integration implementation. So how the business intelligence was integrated. So we need to implement it step by step process. So the steps are involved in integration implementation. We need to implement there. The next we have connecting in BI systems. How the intelligent or మనం బిజినెస్ ఇంటెలిజెంట్ అనే దాన్ని బిజినెస్కి ఎలా కనెక్ట్ చేస్తాం, సిస్టమ్స్కి ఎలా కనెక్ట్ చేస్తాం, వీటికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఆన్సర్ని ఎలాబరేట్ చేసుకుంటూ రాయాలి. మొత్తం సైడ్ హెడింగ్సే 2 ఉంటాయి, 2 టైప్స్ ఉంటాయి, 2 ఆర్ మోర్ టైప్స్ ఉంటాయి, చూసుకోవడం సరిపోతుంది. ద నెక్స్ట్ వీ హ్యావ్ ఇష్యూస్ ఆఫ్ లీగాలిటీ. సో మనం బిజినెస్ ఇంటెలిజెన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా, బిజినెస్ పెంచుకోవాలన్నా మనం లీగల్గా ప్రొసీడ్ అయ్యే ఇష్యూస్ ఏంటి, మనం లీగల్గా వెళ్ళినప్పుడు మనకు వచ్చే ఇష్యూస్ ఏంటి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ కంప్లీట్లీ ఆఫ్ 4th టాపిక్. నెక్స్ట్ యూ హ్యావ్ ప్రైవసీ అండ్ ఎథిక్స్. మనం దానికి ఇప్పుడు బిజినెస్ ఇంటెలిజెన్స్ని గ్రో చేయాలనుకుంటే మనకు కావాల్సిన ప్రైవసీ ఎథిక్స్ ఏంటియో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సోషల్ నెట్వర్కింగ్ అంటే మన 4th యూనిట్లో కూడా విషయం సోషల్ నెట్వర్కింగ్ అనేది మొత్తం సోషల్ మీడియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. హౌ ది బిజినెస్ BI ఈజ్ యూజ్డ్ టు గ్రో ది ఆర్ దిస్ సోషల్ మీడియా ఈజ్ యూజ్డ్ టు గ్రో ది బిజినెస్ బై యూజింగ్ ది బిజినెస్ ఇంటెలిజెన్స్. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. సో దీంట్లో మనం బేసికల్గా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఇంప్లిమెంటేషన్ అండ్ కనెక్టింగ్ ఇన్ BI సిస్టమ్స్. దిస్ బోత్ 2 క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ రెండింటిలో ఏది నేర్చుకున్నా కూడా మీకు 10 మార్క్స్, అంటే ఏది కాదు, ఈ రెండింటిలో 2 నేర్చుకుంటేనే 10 మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు. మేబీ 5 అనుకుంటున్నా ఈసారి, ఏమో చూడాలి. దిస్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దానికి ముందు బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు కాబట్టి ఒక హాఫ్ ఆర్ 75% ఆఫ్ పేజ్ని మొత్తం ఈ బిజినెస్ ఇంటెలిజెన్స్ గురించి నింపేసిండ్రు అనుకోండి, అక్కడ మీకు క్వశ్చన్ ఆన్సర్ ఎలాబరేట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు ఏ టాపిక్ రాయాలనుకున్నా కూడా ఫస్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ ఏ యూనిట్ అయినా చూసుకోండి. ఫస్ట్ యూనిట్ పక్కా పెడితే 2nd, 3rd, 4th, 5th యూనిట్లో ఫస్ట్ మీరు బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక హాఫ్ పేజ్ దాకా. చేసిన తర్వాత ముందుకు మిగతా టాపిక్స్ ఉంటాయి కదా, ఏ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ గురించి ఎలాబరేట్ చేస్తే ఒక 2 pages రాసిండ్రు అనుకోండి, అక్కడ మీకు ఈజీగా 10 మార్క్స్ ఈజీగా పడతాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5th యూనిట్. ఇంకా ఏమైనా మిస్ అయినాయి ఇట్లా ఇష్యూస్ అండ్ లీగాలిటీ అనేది మీరు సైడ్ హెడింగ్సే నేర్చుకునే జరుగుతుంది. ఇవన్నీ సైడ్ హెడింగ్, ఈ త్రీ టాపిక్స్ సైడ్ హెడింగ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. కాబట్టి మీరు చెప్పాలంటే ఒక 10 to 15 minutesలో ఈ 3 questions నేర్చుకోవచ్చు. మిగతా మిగిలిన ఇవి 2 మనకు బిజినెస్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసు. సో దిస్ ఈస్ కంప్లీట్గా 5th యూనిట్. నాట్ ఓన్లీ 5th యూనిట్, మన బిజినెస్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్ DWBI డాటా వేర్ హౌస్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ చెప్పినా నేను చెప్పినట్టు చదివితే ఖచ్చితంగా పాస్ అవుతారు. పాస్ అవ్వడే కాదు, నైస్ అంటే మంచి గుడ్ మార్క్స్ స్కోర్ చేస్తారు. A+ మార్క్స్ ఈజీగా స్కోర్ చేస్తారు నేను చెప్పినట్టు చదివితే. మరి ఓకే అంటే కరెక్ట్ చదివితే కూడా వస్తుంది, బై ఏమో కాదు కానీ A+ అయితే ఖచ్చితంగా వస్తుంది నేను చెప్పినట్టు చదివితే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ DWBI. ఇంకా మీకు ఏమైనా సబ్జెక్ట్స్ కావాలనుకుంటే ముందే కమెంట్ చేయండి. నాకు కమెంట్ చేస్తే నేను ఏ సబ్జెక్ట్ పెట్టాలో ముందు వీలుంటుంది కాబట్టి ముందే పెట్టేస్తాను. నోట్స్ కూడా పెడుతున్నా, DWBI కూడా ప్రిపేర్ చేసుకున్నా పెడతా. ఇంకా వేరే సబ్జెక్ట్స్ ఏం నోట్సెస్ కావాలో అవి కూడా కామెంట్ చేయండి. మీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఇప్పుడున్న 4th year వాళ్ళకి కూడా ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటాయి, ఈ వీడియోని షేర్ చేయండి. చాలా యూస్ఫుల్ ఉంటుంది, హెల్ప్ఫుల్ ఉంటుంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.